Hey guys, welcome back to our యూట్యూబ్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు అయితే ఉగాది కదా, సో నేనైతే టెంపుల్కి వెళ్ళాను, దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే రిటర్న్ వచ్చేసాను హాస్టల్కి. ఇంకా హాస్టల్లో అయితే ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. ఉగాది పచ్చడితో పాటు కొబ్బరికాయ పచ్చడి, ఇంకా పరవన్నం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికోసం అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ముందుగా జీడిపప్పు ఇవన్నీ కూడా ఫ్రై చేశారు. ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసేసి దేవుడి మాల్లో అయితే పెట్టారు. కిందకి అందరూ వస్తే ఇద్దామని చెప్పి. ఇంకా ఆ రోజు కర్రీ అయితే నచ్చలేదు నాకు, స్పెషల్ ఏదో పెట్టారు హాస్టల్లో. సో నేను కర్రీ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాను కర్రీ పాయింట్కి. ఇంకా ఈవినింగ్ అయితే మేము అలాగ తిరగడానికి అయితే వెళ్ళాం బయటికి. నేను, ఇంకొక అమ్మాయి, ఇంకా వాళ్ళ చెల్లి కూడా. సో మేమైతే టెర్నిటీ పార్క్ వచ్చాం స్టార్టింగ్. ఇంకా మేము ముగ్గురం అయితే లోపలికి వెళ్ళాము. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత చల్లగా, ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా అంటే చాలా ఫ్రీగా, చల్లగాలి, ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ. పిల్లలు అందరూ ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఇంకా ఇది పార్క్ మాత్రమే కాదు, బీచ్ కూడా. సో మేమైతే కిందకి వెళ్ళాము. వాళ్ళైతే చెప్పులు తీసి నడిచారు, చెప్పులతో నడవలేక. ఇంకా మేమైతే అలాగా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ అయితే బీచ్ వరకు వెళ్ళాము. ఇంకా అక్కడ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్. అసలు ఈవినింగ్ బీచ్ వ్యూ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడ్డానికి. అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని అందరూ వచ్చారు. ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా నేను వీడియోస్ అయితే తీసుకొని, వాళ్ళిద్దరూ ఎలాగో ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అని చెప్పి నేను కొంతసేపు అలాగా అక్కడ ఉన్న స్టోన్ మీద కూర్చొని బీచ్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ అయితే కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అసలు వాళ్ళని చూసిన తర్వాతే నాకు మన లైఫ్ కూడా అలానే ఉంటుంది కదా, చిన్నప్పుడు ఎంత బాగుండేది. అసలు ఆ టైంలోనే చాలా అంటే చాలా ఫ్రీగా, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఫోన్స్ ఉండవు మనకి. అసలు జనరేషనే చాలా డిఫరెంట్. ఈ జనరేషన్కి ఫోన్స్ ఉండకుండా ఎంత ప్రశాంతంగా ఆడుకునేవాళ్ళు. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ బాబు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా డేస్ అంటే చాలా కష్టం మళ్ళీ రావడానికి. ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడ. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి చాలా అంటే చాలా ఎక్కువ మంది అవుతున్నారు బీచ్ దగ్గర. అంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఫ్రెండ్స్తోని, కాలేజ్ వాళ్ళు, ఇంకా అందరూ వస్తున్నారు. అక్కడ చూడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత బాగా జరుగుతుందో. ఇంకా మేమైతే వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాము. అలా పైకి వస్తున్నప్పుడు అక్కడ చూసారు కదా కాకులు అయితే ఉన్నాయి. అసలు ఇప్పుడు కాకులు కనిపించడం చాలా రేర్గా కనిపిస్తున్నాయి. బట్ ఈ పార్క్ మొత్తం కాకులే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అండ్ అవి మనం తెచ్చుకున్న స్నాక్స్ కూడా తీసేసుకుంటున్నాయి. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే అసలు ఏమీ తీసుకురాలేదు, బ్యాగ్ తీసుకురాలేదు, అసలు ఏమీ తీసుకొని రాలేదు. ఇంక ఇక్కడ షాప్ దగ్గరికి అయితే మేము ఒక వాటర్ బాటిల్, ఇంకా తినడానికి ఏదైనా కొనుక్కోవడానికి అని చెప్పి వచ్చాం. అండ్ ఇక్కడ ఓన్లీ చాక్లెట్స్, లేస్, లైక్ వాటర్ బాటిల్ ఇవన్నీ కాకుండా అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంకా స్పెట్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా మేమైతే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. వాటర్ బాటిల్, ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్కి అయితే ఒక స్నాక్స్ అయితే తీసుకున్నా. ఒక చాకోబాయ్ టైప్ చాక్లెట్ అక్కడ వైలెట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది తీసుకున్నాను. అండ్ ఇంకా తనైతే ఫోన్పే చేయాలి అనుకుంది, బట్ ఫోన్పే వర్క్ అవ్వలేదు అక్కడ. ఇంకా అక్కడి నుంచి అయితే ఫోన్పే చేసి స్టార్ట్ అయిపోయాం మేము. అక్కడి నుంచి డైరెక్ట్గా మేము రుషికొండ వెళ్తున్నాము. ఆటో కూడా చాలా లేట్ అయింది, ఆటోస్ దొరక్క. ఇంకా రుషికొండ వెళ్ళే దారిలో అయితే మనకి 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి టిటిడి, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అండ్ ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్. ఎవరైనా వైజాగ్ వస్తే తప్పకుండా చూడండి. టెంపుల్స్ అంటే చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే రుషికొండ అయితే వచ్చేసాము.
ఇంకా అక్కడి నుంచి బీచ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. చూసారు కదా అక్కడ ఎంత బాగున్నారో, చాలా అంటే చాలా. అండ్ ఇంకా అక్కడికి బీచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఐస్ క్రీమ్స్, ఇంకా బొమ్మలు, చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ ఎక్కువగా ఏంటి అంటే గవ్వలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంకా గవ్వలు ఎందుకు అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అక్క వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంటారంటే హ్యాండ్ బ్యాగ్స్ చూడడానికి వెళ్ళాం. ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్నట్టు అక్కడ కూడా సేమ్ కాస్ట్ 250-300. అండ్ ఇంకా వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు బయట. నేనైతే ఇక్కడ కీ చైన్స్ ఇవన్నీ చూడడానికి అని చెప్పి వెళ్ళాను. ఇంకా అక్క వచ్చిందని చెప్పా కదా, వాళ్ళ సిస్టర్ కోసం అని చెప్పి ఆటో అయితే తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్నాక బీచ్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కొంత టైం స్పెండ్ చేసాము, నించొని ఉన్నాము. అక్కడ ఇంకా సంథింగ్ కార్ రేస్ అవన్నీ జరుగుతున్నాయి. ఇష్టమైన వాళ్ళు కార్ రేస్ చేశారు. ఇంకా ఇక్కడ పార్క్లో పిల్లలు పెద్దలు ఎక్సర్సైజెస్ అన్నీ చేశారు. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు అయితే అక్క వాళ్ళు మురిమిచ్చరు కొనుక్కొని తిన్నారు. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని మేమైతే రిటర్న్ హాస్టల్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకు అంటే అప్పటికి టైం 7 అయిపోయింది. సో మేము హాస్టల్కి తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఆటో కూడా మధ్యలో ఆగిపోయింది. ఇంకా అంతా ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.